ఫోన్ ట్యాపింగ్ అంశంపై రెండేళ్లుగా డ్రామా నడుస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జడ్జీల ఫోన్లు ట్యాప్ అయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇంకా చర్యలు తీసుకోకుండా దర్యాప్తుల పేరుతో కాలయాపన ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. ట్యాపింగ్ అంతా కూడా 2 సంవత్సరాలుగా డ్రామా నడుస్తుంది. 2 సంవత్సరాలుగా మీరు హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చారు, జడ్జీలకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగిందని. ఎవరిచ్చారు? రాష్ట్ర ప్రభుత్వము అఫీషియల్గా హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. ఇంకా దానిపైన ఇంకా ఎంక్వైరీ లేనిది, దర్యాప్తు లేనిది, గుడ్డేంది, గూసేంది, చిత్తశుద్ధి. నైని కోల్ బ్లాక్ పై తెలంగాణలో రాజకీయ వివాదం నడుస్తోన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. టెండర్ రద్దు అంశంపై విచారణకు ఆదేశించారు. కేంద్ర బొగ్గు శాఖ అధికారుల బృందం సింగరేణిలో పర్యటించి విచారణ చేపట్టనుంది. ఈ బృందంలో కేంద్ర బొగ్గు శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతన శుక్లా, డైరెక్టర్ టెక్నికల్ మారపల్లి వెంకటేశ్వర్లు సభ్యులుగా ఉన్నారు. విచారణ అనంతరం నైని కోల్ బ్లాక్ వివాదంపై కిషన్ రెడ్డికి నివేదిక ఇవ్వనున్నారు.